అరే రే కవితక్క అయితే ఇక మొత్తం మీద తెలంగాణ ప్రజల కోసం బాగానే కొట్లాడుతున్నది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న అంతగానో కొట్లాడిందో లేదో ఇప్పుడైతే బగ్గ కొట్లాడుతున్నది మళ్ళా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ధర్నా చౌక్లో ధర్నా చేసింది. ఎందుకు చేసిందో ఒకసారి చూసేద్దాం పండి. మహిళా దినోత్సవం పూట మహిళలందరికీ న్యాయం చేయాలి అని ఓ కార్యక్రమం ముంగటేసుకున్నదులో మన ఎమ్మెల్సీ కవితక్క. మొదలు తెలంగాణ భవన్లా కేక్ కటింగ్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముందుకు కదిలి తెలంగాణ మహిళల యొక్క హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల కోసం, ఆ పోరాటం కోసం మనందరం కూడా పునరంకితం కావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవం అంటేనే మన హక్కులను కాపాడుకునేటటువంటి ఈ రోజును అందరం కూడా స్మరించుకోవాలి, సంబురంగా జరుపుకోవాలి, అవసరమైతే పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అటెనక ధర్నా చౌక్ పోయి ధర్నా కూడా చేపట్టింది. ఇంతకీ కవితక్క డిమాండ్ ఏందో తెలుసా? ఇగో కనిపిస్తున్నది కదా, జీవో నెంబర్ 3ను రద్దు చెయ్యాలి, జీవో నెంబర్ 41ని అమలు చేయాలి అని అంటున్నది. మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు, అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్ గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జీవో 3ను మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అక్క చెప్పినట్టు చేస్తే ఆడబిడ్డలకు అవకాశాలు ఇంకా జర పెరుగుతాయి. చూడాలే మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 3ను రద్దు చేసి జీవో నెంబర్ 41ని అమలు చేస్తుందో లేదో.